దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క సన్నిధానములో ఈ దినం ఎంతో ప్రత్యేకమైనది అన్న విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు జయోత్సవముతో యెరూషలేములో రాజుగా అడుగుపెట్టిన దినముగా ఈ దినాన్ని మనం చూస్తున్నాం. ఈ దినమునకు ముందు జరిగిన కార్యాలు కానీ, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన విధానము కానీ, ఈ దినములో దాగి ఉన్న రహస్యాలు కానీ, ఇలా అనేకమైన విషయాలు మనము ధ్యానం చేయడానికి ఉన్నాయి. అయితే మనకున్న సమయములో మనము తెలుసుకోవాల్సిన, జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు మనం చూద్దాం. దేవుని వాక్యములో ఈ సందర్భము 4 సువార్తల్లో చెప్పబడి ఉంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లో మనం చూస్తాం. మనము మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఈ సందర్భము గూర్చి వ్రాయబడింది. 4వ వచనములో ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను అనేది చెప్పాడు. అదేమనగా అనే విషయాన్ని కూడా చూస్తున్నాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. యేసుక్రీస్తును గుర్చిన విషయాలన్నీ కూడా ప్రవచన సారము అన్న మాటను దేవుని వాక్యం తెలియజేస్తుంది. క్రీస్తును గూర్చిన విషయాలన్నీ కూడా అవి ప్రవచన సారము, అనగా ముందుగా దేవుడు తన ప్రజలకు తెలియచేసి ఆ విషయాలను జరిగించాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఈ మాట ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనము చివరి భాగములో మనం చూస్తాం. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము అన్న మాటను అక్కడ చెప్పాడు. క్రీస్తును గూర్చిన విషయాలు, ఆయన గూర్చిన సాక్ష్యం, ఆయన గురించి చెప్పబడుతున్న విషయాలన్నీ ముందుగా ప్రపంచానికి బయలుపరిచి ఆ విధంగా ఆయన జరిగించాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇదిగో నీ రాజు, నీ రాజు నీ యొద్దకు వస్తున్నాడు సాత్వికుడుగా. ఎలా వస్తున్నాడు? ఆయన గాడిద మీద ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు అన్న విషయము ఈ ప్రజలకు ముందుగానే చెప్పబడింది. మీ రాజు మీ దగ్గరికి వస్తున్నాడు, మీరందరూ సంతోషించండి, ఎందుకంటే మీ రాజే సాత్వికుడై మీ యొద్దకు వస్తున్నాడు. మిమ్మల్ని కలుసుకోవడానికి, ఆత్మీయమైన పలకరింపు కొరకు, మిమ్మల్ని పరిపాలన చేయడానికి మీ యొద్దకు వస్తున్నాడని వారికి చెప్పబడింది. కాబట్టి వారందరూ కూడా ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన వస్తాడు, మనల్ని విడిపిస్తాడు, ఆయనే మనల్ని ఏలుతాడు, ఎవరో రాజులు కాదు, ఎవరో మనుషులు కాదు అనే నిరీక్షణ వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన్ను బట్టి వీరు సంతోషించాలి అనే విషయము వీరికి చెప్పబడింది. ఉల్లసించండి అనే విషయం చెప్పబడింది. ఈ ప్రవచన వాక్యము క్రీస్తు పూర్వమే వీరికి అనుగ్రహించబడింది. ఆ వాక్యాన్ని మనం ఇంతకుముందు చదువుకున్నాం. మరొకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము, జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9 నుండి మనం చూస్తే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. అంతేకాదు, సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏం చేస్తాడు? ఏలుతాడు, పరిపాలన చేస్తాడు అని చెప్పబడింది. ఆయన వచ్చి ఏం చేస్తాడు? సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు ఆయన ఏలుతాడు, పరిపాలన చేస్తాడు అనేది ఇందులో ఉన్న మాట. అది కూడా మనము దాన్ని మినహాయించి కాదు, అది కూడా ఇందులో ఉన్న వాక్యమే.
కాబట్టి ఆయన వచ్చి రాజ్యాన్ని చేతిలోకి తీసుకొని పరిపాలన చేస్తాడని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చెప్పబడిన మాట నిజమే. చెప్పబడింది అంటే చెప్పింది ఎవరు? దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయన కొరకు ఎదురు చూచిన దాంట్లో ఈ విషయం ఉంది. ఆయన వారిలో ఉన్న సంతోషం ఇక చూడండి, అక్కడ ఆయనకి ఏలుబడి తన రాజ్యాన్ని ప్రారంభించాడు. నిజమే, ఆ ఒలీవల కొండ దగ్గర ఉన్న ఆ బేత్నియా బేత్పేగా అన్న స్థలములో నుండి ప్రారంభమైంది. ఆయన రాజుగా ఆయన తన రాజ్యాన్ని స్థాపించాడు అక్కడ అనేది మనం గుర్తించాలి. అక్కడి నుండి ఆ యాత్ర యెరూషలేములోని దేవాలయం దగ్గరికి వచ్చింది. ఇది దేవుని వాక్యంలో మనం చూస్తున్న విషయం. కాబట్టి వీరందరూ కూడా ఎదురు చూశారు. ఆయన ఆ విధముగా గాడిద మీద వారి దగ్గరకు వచ్చాడు. రాజులు తన ప్రజల్ని కలవడానికి, సమాధానంగా ఉండడానికి కొరకు గాడిదల మీద రావడం అనేది ఆ దేశములో యూదుల మధ్యలో ఉన్న సాంప్రదాయం. యూదుల సాంప్రదాయం ఎరిగిన వారు కానీ ఆ యూదుల్లో ఎవరు కూడా ఈ గాడిద మీద రావడం ఏందని ప్రశ్నించరు. వారందరికీ తెలుసు. యూదుల చరిత్ర చదివిన వారు కూడా ఇది సాంప్రదాయం అన్న విషయం వారికి తెలుసు అనేది మనం గుర్తించాలి. యూదులు కానివారు యూదుల ఆ విధానాన్ని, సాంప్రదాయాన్ని, ఆ పద్ధతిని ఎరగని వారు దీని గురించి ఒకళ్ళు క్వశ్చన్ చేయవచ్చు. ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారు, ఆ విధంగా ప్రశ్న కలిగి ఉన్నారంటే వారు యూదులు కారు. రెండవది, యూదులను గురించిన చరిత్ర కూడా తెలియదని మనం గ్రహించాలి. కాబట్టి దేవుడు దీని గురించి ముందుగానే బయలుపరుచుకున్నాడు. బయలుపరిచిన విషయాల్లో అనేకమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. అందుకొరకే వారు ఎదురు చూశారు. కానీ ఆయన వారి చేతికి చిక్కడం ఏంటి? రోమ ప్రభుత్వం నుండి ఇశ్రాయేలును విడిపిస్తాడు అనుకున్నాం. ఈ రోమీల ఏలుబడి జరుగుతుంది ఆ రోజున. ఆ ఏలుబడిని నాశనం చేసి తన ఏలుబడిని అనుగ్రహిస్తాడని ఎదురు చూస్తుండగా అక్కడ జరిగింది వారు అనుకున్నట్లుగా జరగలేదు. ఆ తర్వాత యేసుప్రభు రోమీల చేతికి, అన్యజనుల చేతికి అప్పగించబడ్డాడు. వారి చేతిలో ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ విషయాలన్నీ కూడా వారు ఆలోచించలేదు. కాబట్టి వారు ఆ విషయాన్ని గురించి శిష్యులు ఆలోచిస్తూ ప్రయాణం చేస్తుండగా ఎమ్మాయి దారిలో ఒకసారి ఆ మాటలు చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము. 24వ అధ్యాయములో వారు మాట్లాడుకుంటున్నారు, దుఃఖముతో నిండి ఉన్నారు. మనం అనుకున్నది ఏంటి? జరిగిన పరిస్థితి ఏంటి? ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు అనుకున్నాం, కానీ ఈ విధమైన పరిస్థితులు జరిగాయి ఏంటి అని దుఃఖముతో వారు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా ప్రభువు పునరుత్థానుడై వారితో పాటుగా ఆయన ఒక్కడిగా నడుస్తూ ఉండడాన్ని ఈ వాక్యంలో చూస్తాం. అప్పుడు ఆయన వారిని అడిగాడు, మీరు మాట్లాడుకుంటున్న విషయాలు ఏంటి అనే విషయాన్ని గురించి వారిని అడిగాడు. మనం 17వ వచనంలో చూస్తాం. ఆయన మీరు నడుచుచ్చు ఒకరితో ఒకరు చెప్పుకొనుచు నీ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి దినములలో అక్కడ జరిగిన సంగతుల్ని ఒకటవే ఎరుగవా అని ఆయన అడిగెను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయన ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. మేము కనిపెట్టుకుంటూ ఉంటున్నాం. ఇశ్రాయేలు రోమా ప్రభుత్వము చేతిలో పరిపాలించబడుతుంది. అన్యులు పరిపాలన చేస్తున్నారు. అయితే మమ్మల్ని విమోచించి ఇశ్రాయేలుకు రాజ్యం అనుగ్రహించి మమ్మల్ని ఏలుబడి చేస్తాడు. సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు ఆయన రాజ్యము చేస్తాడని ఎదురు చూస్తూ ఉండగా మధ్యలో కొన్ని విషయాలు ఉన్నాయి. కొన్ని ప్రవచన వాక్యంలో ఆయన శ్రమ పడతాడు, తర్వాత శ్రమపడి సమాధి చేయబడి తిరిగి లేచి మహిమలోనికి వెళ్ళి విజ్ఞాపన చేయుట, ఇవన్నీ ఉన్నాయి. మధ్యలో ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఆ విషయాన్ని గూర్చి ప్రభువు వీరితో చెప్పాడు అనేది మనం గ్రహించాలి. కాబట్టి లేఖనాలన్నిటినీ కూడా జాగ్రత్తగా మనము
చదవాలి, జాగ్రత్తగా చదవాలి, అన్నీ జరుగుతాయి. కాబట్టి వీరు ఎదురు చూసినట్లుగా ఆయన లేకుండగా, ఆ రోమా ప్రభుత్వపు అధికారాన్ని బ్రద్దలు చేయకుండగా, వారి చేతికి అప్పగించబడి మరణించుట, సమాధి చేయుట, తిరిగి లేచుట అన్న ఈ విషయాల్లో ఇంకా వారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడని పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. వీరి మాటలు విన్న తర్వాత మళ్ళీ వారు యెరూషలేమునకు వెళ్తారు. అక్కడ పేతురుతో కనబడి దేవుడు మాట్లాడిన మాట వారు వింటారు. తర్వాత ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉండగా ప్రభు వారి మధ్యలో ప్రత్యక్షం అవుతాడు. అవన్నీ క్రిందికి చదివితే మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత అపోస్తుల కార్యములు 1వ అధ్యాయములోనికి వస్తే 6వ వచనము నుండి ఇక్కడ మనం చూస్తే, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ఆయన ఆరోహణం అవుతుండగా వారందరూ అక్కడికి వచ్చి, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని వారు రాజ్యమును గురించి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ప్రభువు, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ప్రవచన వాక్యములో ఉన్న మాటల్లో జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనములో ఉన్న మాటలు మనం చూస్తే, ప్రభువు ఆయన ఏలుబడి చేస్తాడు అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. 10వ వచనములో, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేస్తాడు. తర్వాత సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఆలస్యము జరిగినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. వెంటనే కార్యాలు జరగలేదు. ఎంత ఆలస్యమో, ఇదిగో ఇప్పటి వరకు ఆలస్యము జరిగింది, కానీ ఆలస్యమైనా జరుగుతుంది. ఇక్కడ ఆయన రాజ్యము కొరకు, ఆయన పరిపాలన కొరకు ప్రజలు ఎదురు చూడమని ఆయన రాజ్య సువార్త ప్రకటించబడింది ప్రపంచానికి. ఆయన యొక్క పరిపాలన కొరకు ఎదురు చూడమని సువార్త వారికి ప్రకటించబడింది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అయితే ప్రభువు వచ్చి రాజ్యాన్ని, ఆయన రాజుగా ఆ ఒలీవల కొండ దగ్గర రాజుగా తన రాజ్యాన్ని స్థాపించాడు. అక్కడ మరలా రెండవ భాగం ఉంది. రెండవ భాగములో మహిమ కలిగిన రాజుగా ఎక్కడికి వస్తాడు? అక్కడికే వస్తాడు. మళ్ళీ ప్రపంచం అంతా చూస్తుండగా ప్రభువు ఈ భూమి మీద అడుగు పెట్టేది ఎక్కడంటే, ఎక్కడ నుండి రాజుగా ఆయన బయలుదేరాడో, ప్రజల ఊరేగింపుల మధ్యలో, ప్రజల జయధ్వనుల మధ్యలో, ఆ బేత్నియా, బేత్పేగా, ఒలీవ కొండ దగ్గర ఉన్న అదే స్థలములోనికి ఆయన రాబోతున్నాడు. అప్పుడు ఒలీవ కొండ 2 భాగాలు కాబోతోంది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అక్కడికి ఆయన వచ్చి సమస్తాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఏం చేయబోతున్నాడు? తన పరిపాలన ఎదురు చూచిన ప్రజలందరికీ ఇవ్వబోతున్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యం. అలా ఎదురు చూచిన ప్రజలు, ఆ రాజ్య సువార్తను విని నమ్మి ఎదురు చూచిన ప్రజలు ఎక్కడున్నా సరే ఎక్కడ ప్రత్యక్షమవుతారు? ఆయన రాజ్యములో ప్రత్యక్షమవుతారు. వారు మొదటి నిబంధనకు సంబంధించిన వారైనా, అలాగే క్రొత్త నిబంధనకు సంబంధించిన వారైనా, ఆయన రాజుగా ఇక్కడ తన రాజ్యాన్ని ప్రారంభించినప్పుడు ఎదురు చూచిన వారందరూ కూడా ఆయన రాజ్యములో పాలి భాగస్థులు కాబోతున్నారన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఆయన కొరకు ఎదురు చూసిన దాంట్లో ఆలస్యం అనేది అక్కడ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. నేటికి కూడా దానికోసం ఇంకా దాన్ని మనం చూడలేదు, మనం ఎదురు చూస్తున్నాం. ఆయన రాజుగా వస్తాడు, రాజ్యాన్ని తీసుకొస్తాడు, పరిపాలన సాగిస్తాడు. కాబట్టి ఆ విషయము ఇక్కడ ఉన్న ప్రవచనములో ఉన్నది, అది మనం గ్రహించాలి.
కాబట్టి ఆ ఒక్క విషయము ఇక్కడ ప్రవచనములో చెప్పబడింది, నీ రాజు వస్తున్నాడు, ఆయన రావడం మాత్రమే కాదు, ప్రపంచమంతటిని కూడా పరిపాలించబోతున్నాడు అనేది కూడా ఇక్కడ ఉంది. ఆ లేఖనం కూడా జరగనంత మాత్రాన, పరిస్థితులు వేరైనంత మాత్రాన, ఆయన చెప్పినది జరగకుండా నెరవేరకుండా దాన్ని ఎవరైనా ఆపగలరా? భూమి తలక్రిందులైనా మనం అనుకునే మాటలు కాదు, ఇంకా ఆకాశం మారిపోయినా, భూమి మారిపోయినా దాన్ని అంతటిని దేవుడు సరిచేయబోతున్నాడు. సూర్యుడిని చీకటి కమ్మినా కూడా దేవుడు సరిచేయబోతున్నాడు వాటన్నిటిని కూడా అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి అయితే ఆలస్యం అనేది జరిగింది, దేవుడు ఆలస్యం అనేది జరిగించాడు. కారణాలు ఉన్నాయి. దేవుడు ఎప్పుడు ఆలస్యం జరిగించినా కూడా దానికి కొన్ని కారణాలనే ఉంటాయి. ఇక ఆ కారణాల్లో మహిమాన్వితమైన విషయాలు కూడా అందులో ఉన్నాయన్న సంగతిని మనం గుర్తించాలి. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేసేవాడు కాదు సాధారణంగా. కానీ ఎప్పుడైనా దేవుడు ఆలస్యానికి అనుమతించాడంటే అందులో మన ప్రయోజనం ఎంతో అధికంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు ఈ లోకములోనికి ఆయన రాబోతున్నాడు. దాన్ని రెండవ రాకడ అని మనం పిలుస్తున్నాం. దాన్ని ఏమని పిలుస్తున్నాం? రెండవ రాకడ. రెండవదని ఎందుకు అంటున్నాం అంటే, మొదటిసారి అని వచ్చాడు, భూమి మీద అడుగు పెట్టాడు. భూమి మీద అడుగు పెట్టి ఆయన రాజుగా జయధ్వనుల మధ్యలో ఆయన రాజుగా యెరూషలేములోనికి వెళ్ళాడు. ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి రెండవసారి ఆయన రాజుగా రాబోతున్నాడు, ఈ భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. దానికి ముందు ఇంకొక రాకడ ఉంది, సంఘాన్ని తీసుకుని వెళ్ళే రాకడ ఉంది. దాన్ని రహస్య రాకడ అంటున్నాం. రహస్య రాకడ ప్రకటన గ్రంథం మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ విషయాన్ని మనం వింటాం. అది ఎప్పుడు, ఆ రాకడ ఏంటి, ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరిగే అవకాశాలు దేవుని వాక్యం తెలియజేస్తుంది అనే విషయాల్లో మనం ధ్యానం చేస్తాం. దాని గురించి చాలా ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభువు అంత ప్రత్యేకంగా చెప్పాడు. ఎలా వస్తానన్నాడు? దొంగ వలె అన్న మాట కూడా మనం చూస్తాం. ఒక సంఘంతో నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో, నేను నీకు కూడా ఎలా వస్తాను? దొంగ వలె వస్తాను, నేను వచ్చి వెళ్ళింది కూడా నీకు తెలియదు అన్నాడు. ఎవరితో? సంఘముతో అన్నాడు. కాబట్టి అన్యజనులకు ఆ విధంగా ఉంటుంది. అన్యజనులకు ఆయన వచ్చి వెళ్ళింది తెలుస్తుందా? తెలియదు. సంఘములో కూడా కొంతమందికి వచ్చి వెళ్ళింది తెలియదు. ఎటువంటి వ్యక్తులకు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనే వాళ్లకు అలాగే ఉంటుంది అనేది కూడా దేవుడు చెప్తున్నాడు. ఒక సంఘముతో నీవు ఇలాగే ఉంటే దొంగ వలె వస్తాను, నేను వచ్చి వెళ్ళింది కూడా నీకు తెలియదు అని చెప్పాడు. అది మనం గుర్తించాలి. కాబట్టి అది ఎంతో ప్రత్యేకమైంది. ఈరోజున అనేకమైన విషయాలు చెప్తున్నారు, కానీ వారు చెప్పే విషయాలన్నీ కూడా ప్రపంచంలో చాలామంది వింటున్నారు. కానీ వారు చెప్పినట్లుగా జరిగే కార్యాలు చూస్తే ప్రపంచమంతా కూడా అలర్ట్ అయిపోద్ది. కానీ దేవుడు ప్రపంచానికి తెలియకుండానే నేను వస్తాను అని చెప్పాడు. చూసారా ఎంత ప్రమాదం ఉందో? మన వాళ్ళు ఏమంటున్నారంటే, మొదటి బూర మోగాలి, రెండో బూర మోగాలి, మూడో బూర మోగాలి, తరువాత నాలుగో బూర మోగాలి, తర్వాత 5, తర్వాత 6, తర్వాత 7, అప్పుడు వస్తాడు అంటున్నారు. కానీ మొదటి బూర మోగక ముందే వచ్చాడు అనుకోండి, ఎంత ప్రమాదమో తెలుసా? వీళ్ళన్నట్టు మొదటి బూర, రెండో బూర, మూడో బూర, 4, 5, 6 ఈ బూరలు మోగి 7వ బూర మోగినప్పుడు అవుతే బాగానే ఉంటుంది, అందరు అలర్ట్గా ఉంటారు. అందరేంటి, ప్రపంచమే గడగడ వణుకుతూ ఉంటుంది. మొదటి బూరప్పుడే ప్రపంచంలో కన్ని విన్ని ఎరుగని కార్యాలు జరుగుతాయి. ప్రపంచం అంతా నెమ్మదిగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం, భయమేమి లేదు అనుకునేది కాదు. గుండెలు జారిపోతాయి మొదటి బూరకే.
ఎందుకంటే ఆ బూర శిక్షించే బూర, భూమిని శిక్షించే బూరలవి. దేవుడు చెప్పే బూరలు వేరు, అవి సంఘానికి మాత్రమే వినబడుతుంది ఆ బూర. ఇక్కడ చెప్తున్న వీళ్ళు చెప్పే 7 బూరలు ఉన్నాయి చూసారా, అది ప్రపంచం అంతా గడగడ వణుకుతూ ఉంటుంది. కానీ దేవుడు చెప్పాడు, ప్రపంచం అంతా భయము లేదు, ఏ విధమైన ఇబ్బంది లేదు, సుఖంగా ఉన్నాం, నెమ్మదిగా ఉన్నాం అన్నప్పుడు అకస్మాత్తుగా కార్యం జరుగుద్దని దేవుడు చెప్పాడు. అర్థమవుతుందా? వీళ్ళు అనుకున్నట్టు జరిగితే మనకే కాదు, ప్రపంచానికి కూడా నువ్వు అలర్ట్ కాగలిగేటట్లుగా భూమిని బద్దలు చేసి ప్రపంచం అంతటికి ఎన్నడు కని విని ఎరగని ఘోరమైన ఉపద్రవాలు జరుగుతాయి. మొదటి బూర, మనం అనుకుంటున్న బూరలన్నీ కూడా ఆ బూరలు శిక్షించే బూరలు. అవి భూమి మీదికి దేవుని తీర్పులవి. అది మనం గ్రహించాలి. కాబట్టి దేవుడు చెప్పే బూరలు ఎటువంటివో తెలుసా? సంఘాన్ని మేల్కొల్పేవి, సంఘాన్ని సిద్ధపరిచే బూరలు. అవి లోకానికి తెలియదు. కానీ మనం అనుకున్న 1, 2, 3, 4, 5, 6, 7 ఆ బూరలు చూడండి, ప్రపంచాన్ని శిక్షించేవి. వారికి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎలా అంతమైపోతాం, మీకింత అంతం వచ్చింది అని అందరి గుండెల్లో వణుకు పుడుతుంది. మొదటి బూరం నుండి ఏమేమి జరుగుతాయి, ఎలాంటి తీర్పులు వస్తాయో. కాబట్టి దేవుడు ఎలా రాబోతున్నాడు? దొంగవలే రాబోతుంది. నీకు తెలియదు, సిద్ధంగా ఉంటే తప్ప నీకు తెలియదు. ఒక దాసుడు, యజమానుడు ఎప్పుడు వస్తాడో, వేకువజామున వస్తాడా, ఉదయకాలమున వస్తాడా, మధ్యాహ్నమున వస్తాడా, సాయంకాలం వస్తాడా, రాత్రి వస్తాడా, లేక అర్ధరాత్రి వస్తాడా అని ఎదురు చూస్తే తప్ప. చూసారా? సాయంకాలము, రాత్రి, అర్ధరాత్రి, వేగోజాము, ఉదయము, అలా ఎదురు చూస్తేనే అని చెప్పాడు వాక్యంలో. ఈరోజున అనేకులు చెప్పినట్లుగా వస్తే సంఘమే కాదు, ప్రపంచం అంతటికీ తెలుస్తుంది అది. కానీ దేవుడు చెప్పింది ప్రపంచానికి తెలియదు, సంఘానికి మాత్రమే తెలుస్తుంది. అందులో ఎదురు చూసేవారు ఎలా ఎదురు చూస్తారు? ప్రపంచం అంతటికి సువార్త ప్రకటించబడాలి, అప్పుడు అంతం వస్తుంది. సువార్తే దేవుడు చెప్పిన కడబోర అన్న విషయం చాలామందికి తెలియట్లేదు. వాక్యం అంతటిని అర్థం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఇది వాక్యం అంతా ఆయన ఇచ్చే ప్రపంచ అంతానికి ఆపుతుంది ఏంటో తెలుసా? సువార్త. అది అందరికీ ప్రకటించబడాలి. ఎలా ప్రకటించబడాలి? సందేహము లేకుండా, అనగా సూచక క్రియలతో, మహత్కార్యములతో ప్రకటించబడే రోజు వచ్చింది అనుకోండి, అదే లాస్ట్ బోర. ఆ బోర కోసమే ఇప్పుడు దేవుడు ఎదురు చూస్తున్నాడు. చాలామంది ఒక చోటికి వెళ్ళి, ఒక ప్రాంతానికి వెళ్ళి, భూమిలో చివరి ప్రాంతం అనగానే ఎక్కడో ఒక ప్రాంతానికి, ఉదాహరణకు ఆ సౌత్ ఆఫ్రికా ఉందనుకోండి, అక్కడ లెస్తో అనే ఇంకో దేశం ఉంది కదా, ఆ బార్డర్లో, అక్కడికి వచ్చేసి ఇక మేమంతా బార్డర్ వరకు చెప్పామంటే కుదిరేది కాదు. అలాగే ఒక టీవీలో అందరు ప్రపంచం అంతా చూసే విధంగా ఒకరోజు సువార్త చెప్పగానే, ఇదన్నీ చిన్న చిన్న బూరలు. కడబూర అనేది ఉంది. ఆ బూర వినిపించినప్పుడు ఇంకెవరికి చాయిస్ ఉండదు. ఎందుకంటే అది నిరూపణలతో కాదనుటకు, ఎదురాడడానికి నీకు అవకాశము లేనట్లుగా దేవుడు దాన్ని ప్రకటించబోతున్నాడు. ఇక ఆ బూర తర్వాత అలా ప్రకటించిన అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు తెలుసా? ఇంకా నేను ప్రకటించాల్సిన అవసరం లేదన్నాడు. అర్థమవుతుందా? అదే కడబూర. చాలామందికి తెలియట్లేదు. ఈ ప్రపంచ అంతాన్ని అడ్డుకుంటున్నది ఏంటో తెలుసా? సువార్త ప్రకటించబడాలి ప్రతి ఒక్కరికి. తర్వాత అంతానికి దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే జరుగుద్ది అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఎందుకు ఆపబడుతుంది? సువార్త కోసం. ఆ సువార్త అనేది ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా నిరూపణలతో ఇంకా చెప్పబడలేదు. సూచక క్రియలతో, మహత్కార్యములతో ఇంకా ప్రకటించబడలేదు.
జ్ఞాని అయినా, అజ్ఞాని అయినా, బలవంతుడైనా, అధికారి అయినా, ఏ వ్యక్తి అయినా ఆ సువార్త సత్యాన్ని విని మోకరించి అంతగా దాని ప్రభావం ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అలా ప్రత్యక్షపరచబడుతుంది అని దేవుడు చెప్పాడు. ఏ వ్యక్తి అయినా, ఎంతటి బలవంతుడైనా సంకెళ్ళు కట్టుకొని నీ యొద్దకు వస్తాడు, వచ్చి నీకు సరెండర్ అవుతాడు. నీ దగ్గర తప్ప దేవుడు ఇంకెక్కడ కూడా లేడు అని భూదిగంతం నుండి, భూమి చివర్లో నుండి వచ్చి నీ దగ్గర చెప్తాడు. అంతగా దేవుని ప్రభావం ఒక చోట ప్రారంభమై ప్రపంచములో భూమి చివర్ల వరకు కూడా ఆ ప్రభావం వెళ్ళిన రోజున అదే కడబోరు. అది ఎవరికి తెలుస్తుంది? సంఘానికే తెలుస్తుంది. దేవుడు సువార్త ద్వారా ప్రపంచ అంతానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడు. ఆ టైమును ముగిసిపోకుండా ఆపేదేంటో తెలుసా? సువార్త. ఇది మనకు బైబిల్ చెప్తున్న విషయం. ప్రపంచం అంతటికి సువార్త ప్రకటించబడితే అంతం వస్తుంది. కాబట్టి అంతము రాకుండా కాలాన్ని పొడిగిస్తున్నది ఏంటంటే, అనేకులు చెప్తున్నారు ఈ విషయం, కానీ లోపల అర్థం కావట్లేదు ఈ విషయం. అనేకులు చెప్తున్నారు సువార్తే ఈ ప్రపంచానికి అంతము రాకుండా, రాకడకు మనం అడ్డముగా ఉన్నాం, ఎందుకంటే అందరికీ మనం చెప్తే ప్రభు వచ్చేస్తాడు అని కొంతమంది ప్రకటిస్తున్నారు. కానీ అందులో ఉన్న రహస్యం ఏంటో వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. బలవంతులు కానీ, రాజులు కానీ, ప్రతి వ్యక్తి యేసు క్రీస్తు నామములో మోకరించి ఆయన దగ్గరికి రాగలిగినంతగా ప్రభావము అనేది అది ఆయన చూపించాలి. దాని కొరకే మనం ఎదురు చూస్తున్నాం. దాన్నే కడవరి పరిశుద్ధాత్మ వర్షం అంటున్నాం. కడవరి పరిశుద్ధాత్మ వర్షం, తొలకరి వర్షము, కడవరి వర్షము సమకూడినప్పుడు ఏం జరుగుద్ది? పూర్తి పంట, విలువైన భూఫలము ఆ రైతుకు దొరుకుతుంది అన్న విషయాన్ని ప్రభు చెప్పాడు. పూర్తి ఫలము వ్యక్తికి రావాలంటే సమకూడాలి. తొలకరి వర్షము, కడవరి వర్షము సమకూడి జరిగినప్పుడు అతడు కోరుకున్న ఫలము అతనికి వస్తుంది. ఇది మనం గుర్తించాలి. కాబట్టి నిజముగా ఇదెంత ప్రత్యేకమైన విషయం, దాని గురించి మనం వింటాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని కార్యాలు వారు రాజుగా వచ్చి ఆయన పరిపాలన ప్రారంభిస్తాడని ఎదురు చూశారు, కానీ అది ఆలస్యం జరిగింది. వారు నిరీక్షించిన విషయం, ఎదురు చూసిన విషయం, ఇశ్రాయేలును విమోచించేవాడు తన రాజ్య పరిపాలన ప్రారంభిస్తాడని ఎదురు చూసినప్పుడు ఎంతగా ఆలస్యం జరిగింది. కానీ ఎంత ఆలస్యం జరిగినా వారు అనుకున్నది ఖచ్చితంగా జరిగిస్తాడు. హల్లెలూయా. ఎంత ఆలస్యం జరిగినా అనుకున్నది ఖచ్చితంగా జరిగిస్తాడు. అనుకున్న దానికంటే కూడా అద్భుతంగా దేవుడు జరిగించేవాడై ఉన్నాడు. యేసుక్రీస్తునందలి నిరీక్షణ అనేది ఎప్పటికీ వ్యర్థము కాదు. ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న వ్యక్తి ఎప్పుడు సిగ్గుపరచబడడు. ఆయన యందలి నిరీక్షణ ఎప్పటికీ ఎన్నటికీ కూడా అది దాని మహిమ తగ్గదు, అది ఓడిపోదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఆయన తన పరిపాలన ఈ భూమికి అనుగ్రహిస్తాడు. ఆయన రాజుగా ఈ భూమి మీద అడుగు పెట్టి అధికారం అంతటిని తన చేతుల్లోకి తీసుకొని యూఫ్రటీస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు ఆయన ఏం చేస్తాడు? రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. ఇది ఇక్కడున్న ప్రవచన వాక్యము. ఆ విధంగా దేవుడు కార్యములు జరిగించబోతున్నాడు. అయితే ఆలస్యం అనేది జరిగింది. ఆలస్యం జరిగిన అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. ఆయన పరిపాలన ఉంది. దాని కొరకే ఇప్పుడు మన ఎదురుచూపు. ఒకవేళ ఈ జకరియా గ్రంథము, ఆ పుస్తకం రాయబడి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? అది క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు శకములోనే ఎన్నో సంవత్సరంలో ఉన్నాం? 2024లో ఉన్నాం మనం. క్రీస్తు శకములోనే 2000. కాబట్టి ఇక్కడ క్రీస్తు శకములోనే 2000 సంవత్సరాలు గడిచాయి. ఎంత గడిచినా ఇంకా మనం ఏం చేస్తున్నాం? ఎదురు చూస్తున్నాం. దేనికోసం? ఆయన వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్ళడం ఒకటి ఉంది, రహస్య రాకడ. దాని పేరులోనే ఉంది. అదేంటి?
రహస్య రాకడ. దాని గురించి ఈరోజు ప్రపంచంలో చాలామంది రాకడ ఎప్పుడు దాని పేరే రహస్య రాకడ. దాని గురించి మన ప్రకటన గ్రంథం చదివినప్పుడు మనం తెలుసుకుందాం ఒక్కొక్క విషయం. ఎవరు ఎందుకు అనుకుంటున్నారు, అసలు ఏంటి విషయాలు. ఇంతకుముందు మనం విన్నట్లుగా ఆ విషయాలన్నిటినీ ఒక్కొక్క విషయాన్ని మనం చర్చించబోతున్నాం. అయితే రహస్య రాకడ అనేది సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఆయన భూమి మీద తన సంఘముతో అడుగుపెట్టే రోజు ఉంది. అప్పటికి భూమి ఏం జరిగినా మళ్ళీ ఉండాల్సిందే. ఏం జరిగిన దేవుడు దాన్ని సరిచేస్తాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ఆ సూర్యుడు చంద్రుడు నిలిచినంత వరకు ఆయన సింహాసనం ఉంటుందని వ్రాయబడింది. సూర్యుడు అక్కరలేని రాజ్యాన్ని స్థాపించేది తర్వాత. కాబట్టి ఇక్కడ చెప్పింది సూర్యుడు చంద్రుడు ఉన్నప్పుడు తన రాజ్య పరిపాలన చేయడం. సూర్యుడే అక్కరలేని తన రాజ్యమును గురించి, అది నిత్య రాజ్యం, అదొకటి, అది ఉన్నది, అది మనం గ్రహించాలి. కాబట్టి ప్రభువు ఈ భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. సంఘాన్ని తీసుకొని మరలా ఈ భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. ఒలీవ కొండ మీదకి ఆయన రాబోతున్నాడు. ప్రపంచమంతా ఆయన చూస్తుంది. ఆయన వచ్చి సాతాన్ని బంధించి తన పరిపాలన ప్రారంభించబోతున్నాడు. ఆ రాజ్యము కొరకు ఎదురు చూసిన వారందరినీ అందులో ఏం చేయబోతున్నాడు? పాలి భాగస్తులను చేయబోతున్నాడు. వారు కాలగర్భంలో కలిసిపోయిన ఆ కాలాన్ని చీల్చుకుంటూ వారు ఆయన స్థాపించిన రాజ్యములో పాలి భాగస్తులు కాబోతున్నారు. చూసారా యేసుక్రీస్తునందుల విశ్వాసం ఎలాంటిదో, ఎంత అద్భుతమైనది, ఎంత ఆశ్చర్యకరమైనదో. కాబట్టి ఆయన తన పరిపాలన ఈ భూమికి అనుగ్రహించబోతున్నాడన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఆలస్యము జరిగిన దేవుడు ఆ కార్యాన్ని జరిగించబోతున్నాడు. కాబట్టి ఏదైతే మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటున్నామో అందులో ఉన్న లేఖనం ఏంటంటే ఆయన వచ్చి ఏం చేయబోతున్నాడు? పరిపాలన చేయబోతున్నాడు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని బూది గంతముల వరకు ఆయన రాజ్యము చేయబోతున్నాడు. ఇది ఇందులో ఉన్న భాగమే, ఈ ప్రవచనములో ఉన్న భాగమే ఇది. కాబట్టి ఆయన రాజ్యాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వచ్చి రాజుగా తన రాజ్యాన్ని ప్రారంభించి బూది గంతముల వరకు ఏలబోతున్న, పరిపాలన చేయబోతున్న రాజ్యాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రాజ్యము కొరకే మనం ఎదురు చూస్తూ ఉన్నాం. పరిస్థితులు ఏవైనా, అప్పటికి మన శరీర పరిస్థితులు, లోకము యొక్క పరిస్థితులు ఏవైనా కూడా దేవుడు మరలా ఆ పరిస్థితులన్నిటినీ సరిచేసి చక్కబరిచి దేవుడు తన పరిపాలనలోనికి మనల్ని ప్రవేశపెట్టబోతున్నాడు. పరిపాలనలోనికి దేవుడు ఆయన తీసుకురాబోతున్నాడు అన్న విషయాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆలస్యము జరిగినా కూడా దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో వాటిని గురించి అనేకమైన వాక్యాలు బైబిల్ అంతట్లో మనం చూస్తాం. మనకు తెలిసిన కొన్ని వాక్యాలు చూద్దాం. అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అతని కుమారుని ఇస్తానన్నాడు. అయితే దేవుడు ఆలస్యం చేశాడు. ఎంతగా అంటే మనం అనుకున్నంతగా, అతడు కూడా ఊహించలేనంతగా అతడు మృతతుల్యుడు అయిపోయే అంతగా దేవుడు ఆలస్యం చేశాడు. అతడు ఆ విషయములో, కుమారుని కనే విషయానికి సంబంధించిన విషయంలో అతడు మృతతుల్యుడు అయ్యేంతగా దేవుడు ఆ సమయాన్ని ఆలస్యం చేశాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. రోమపత్రిక 4వ అధ్యాయములో మృతతుల్యుడైనా అతడు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అదేంటంటే చెప్పినవాడు చేయగలడు, చెప్పినవాడు చేసేందుకు ఆయన ఎవరు? సమర్థుడు. అది జ్ఞాపకం చేసుకున్నాడు. నిజమే నేను అసమర్థుణ్ణి, నిజమే మృతతుల్యమైన, కానీ ఆయన మృతులను ఏం చేయగలడు? సజీవులుగా చేయగలడు. అక్కడే అతనికి ఈ ప్రత్యక్షత కూడా కలిగింది. ఏ ప్రత్యక్షత? చెప్పినది చేయడానికి ఆయనకి శక్తి ఉంది అన్న దాంట్లో ఆయనకేమొచ్చిందో తెలుసా? మరి చెప్పింది ఏంటి? నా ద్వారా కుమారుణ్ణి అనుగ్రహిస్తానని. మరి నా పరిస్థితి ఏంటి?
ఆ విషయంలో నేను మృతతుల్యునయ్యాను. అంటే ఆయన మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు. అది అతనికి వచ్చింది. అది అతడు కనిపెట్టిన విషయం అనుకుందామా. దేవుని గురించి అతడు తెలుసుకున్న దాంట్లో అతని విశ్వాసము కనుగొన్న విషయం. అది అతని విశ్వాసం కనుగొన్నది. కాబట్టి అబ్రహాము తాను విశ్వసించిన దేవుడు అనగా అంటాడు. తాను విశ్వసించిన దేవుడు, విశ్వాసము ద్వారా, నమ్ముట ద్వారా తాను కనుగొన్న దేవుడు. అతడు కనుగొన్నదండి. ఏం కనుగొన్నాడు? ఈ దేవుడు ఏం చేయగలిగిన వాడు? మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు. దేని ద్వారా కనిపెట్టాడు? అది విశ్వాసం ద్వారా. విశ్వాసం అంటే దృశ్యమా? కనిపించకుండా ఉంది. చూసి కాదు, చూడకుండా, ఆ విషయాన్ని చూడకుండా మృతులను సజీవులుగా చేసిన దాన్ని అబ్రహాం చూశాడా? చూడలేదు. చూడకుండా, అందుకే దానికి అతడు తండ్రి అయ్యాడు. ఆ యొక్క విశ్వాసాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చిన వాడయ్యాడు. ఆయన శక్తి, ఆయన ఎవరు, చెప్పినవాడు ఎవరు. కాబట్టి పరిస్థితులు ఏవైనా చేయడానికి ఆయన సమర్థుడు అన్న విషయంతో పాటుగా మృతులను సజీవులుగా చేయగలిగిన వాడని తెలుసుకున్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన తర్వాత ఆలస్యము జరిగి, ఆలస్యం ఎందుకు? అతని మేలు కోసం, అతన్ని గొప్పవానిగా చేయడానికి, కుమారుణ్ణి ఇచ్చేంతవరకు అక్కడే కూర్చోవడానికి కాదు. అతడు ఎంత ముందుకు వెళ్ళాడో తెలుసా? దేవుణ్ణి గురించిన జ్ఞానాన్ని సంపాదించాడు. అదే కదా అతన్ని ఉన్నతమైన వ్యక్తిగా నిలబెట్టింది. ఈరోజు మనలో నిజమైన అతిశయం అనేది ఎక్కడి నుండి కలిగింది? దేవునితో మనకున్న సంబంధములో కలిగింది. అదంతా కూడా ఈ లోకము ద్వారా వచ్చిందంతా కూడా నిన్ను ఎక్కడ నిలబెడుతుందో తెలుసా? శూన్యములో నిలబెడుతుంది. ఈ లోకము ద్వారా మనకు వచ్చిన ధనము, ఈ లోకము ద్వారా మనకు వచ్చిన జ్ఞానము శూన్యంలో నిలబెడుతుంది. మరణం సంభవించినప్పుడు నీ జ్ఞానం, మరణం మీదికి వస్తున్నప్పుడు నీ జ్ఞానం ఏం చెప్తుంది? అందరూ చచ్చిపోయారు, నువ్వు కూడా చచ్చిపోతావు అంటుంది. అంతే. ఇంకేం చెప్తుంది? చచ్చాక ఏమవుతుందో ముందే తెలుసుకో. చచ్చాక నీ శరీరం ఇలా అయిపోతుంది, తర్వాత ఇదిగో ఒక పొర్రె 2 ఎముకలు ఇవే మిగులుతాయి, అది చెప్తుంది. అంతకంటే ఏమైనా చెప్తుందా? కాబట్టి మనం గ్రహించాలి, ఈ జ్ఞానం ఏం పని చేయదు, ఈ లోకములో ఉన్న విషయాలు పనిచేయదు. దేవుణ్ణి గూర్చిన జ్ఞానమే మనకు నిజమైన అతిశయాన్ని కలుగజేస్తుంది. కాబట్టి అబ్రహాముని గురించి మనం చూస్తున్నాం. అతని జీవితంలో ఆలస్యమైన కూడా దేవుడు ఎంతగా కార్యాలు చేశాడో మనం చూస్తున్నాం. ఆలస్యం ఎందుకు? అతన్ని గొప్ప వ్యక్తిగా చేయడానికి, ఆధ్యాత్మికంగా కూడా ఒక శిఖరము మీద ఉన్నతమైన స్థానములో అతన్ని నిలబెట్టడానికి, అతని మేలు కోసమే, అతనిలో ఉన్న ఆ గొప్పతనం అంతటిని బయటికి తీయడానికే దేవుడు ఆలస్యాన్ని జరిగించాడన్న విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత దేవుని వాక్యంలో మనం చూస్తే లాజరును గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. లాజరు రోగి అయి ఉన్నాడు. అతని సహోదరిలో ప్రభువుకు సమాచారాన్ని పంపించారు, నువ్వు ప్రేమిస్తున్న లాజరు రోగి అయి ఉన్నాడు. అంటే అతను వచ్చి బాగు చేయండి అని సమాచారాన్ని పంపించారు. వీరు ప్రభు కొరకు ఎదురు చూశారు, కానీ ప్రభు రాలేదు. లాజరు రోగం ముదిరిపోయింది, చివరికి చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాతనైనా ఆదరిస్తాడని వారు ఎదురు చూశారు, కానీ ప్రభు రాలేదు. తర్వాత సమాధి చేశారు. సమాధి చేసిన రాత్రి కూడా ప్రభు రాలేదు. సమాధి చేసి ఒకరోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయాయి, 3 రోజులైంది, ప్రభు రాలేదు. 4 రోజులైంది. 4 రోజులైన తర్వాత ఆ తర్వాత ప్రభు అక్కడికి వచ్చాడు. చూడండి, ఆ సమయంలో వారందరూ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఇక అంతా అయిపోయింది అన్న పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ప్రభువు అక్కడికి వచ్చి ఆయన ఎవరో, ఏమి చేయగలడో, ఎంత ఆలస్యం చేసినా, ఆలస్యము ద్వారా రోగము ముదిరిపోయిన అవయవాలన్నిటినీ నాశనం చేసిన, మరణాన్ని తీసుకొని వచ్చిన ఆయన ఏం చేయగలడు? కాలానికి ఎంత అతీతుడు, కాలము ఎందలి పరిస్థితులన్నిటికీ ఎంత అతీతుడు, వాటన్నిటిని ఎంతగా సరిచేయగలిగిన వాడు ఆయన అక్కడ చూపించాడు.
కాబట్టి ఆయన ఏం చెయ్యగలడో అన్న ఆ ప్రత్యక్షత వారందరూ కూడా రోగము నుండి బాగు చేయగలడు. ఆయన ఆలస్యం చేయకపోతే ఏం అర్థమయ్యేదండి? రోగము కలిగితే బాగు చేయగలడు, రోగం ముదిరితే బాగు చేయగలడు, చనిపోక ముందైతే ఈయన, అంతవరకే నీకు అర్థమయ్యేది ఆయన గురించి. కానీ ఎప్పుడేం అర్థమవుతుందో తెలుసా? ఆయన ఆలస్యం చేయడం ద్వారా ఇప్పుడేం అర్థమవుతుందో తెలుసా? అది మనం గ్రహించాలి. ఈరోజు ఆయన పరిపాలన ఆలస్యం చేయడం ద్వారా ఇప్పుడేం అర్థమవుతుందో తెలుసా? ఎండిన ఎముకలైనా కూడా దేవుడు ఏం చేయగలడు? మహా సైన్యంగా నిలబెట్టగలడు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్కడున్నారండి? ప్రభు యొక్క రాజ్యం కొరకు ఎదురు చూసిన ఆ వ్యక్తులు, ఆ మొదటి శతాబ్దములో ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఎన్ని సంవత్సరాలైంది వారు మరణించి? 2000 సంవత్సరాలైంది. 1900 కంటే ఎక్కువ సంవత్సరాలు అయ్యాయి. వారి ఎముకలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మనం మరి ఎక్కువగా దేవుని శక్తిని తెలుసుకోగలం. ఆయన తన పరిపాలన ప్రారంభించిన రోజున ఎదురు చూసిన ప్రతి వ్యక్తిని కూడా అందులో పాలి భాగస్తునిగా దేవుడు చేయబోతున్నాడు. అది మనం గ్రహించాలి. కాబట్టి అందుకే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఆ ఎండిన ఎముకలను గురించి ప్రభు తెలియజేస్తున్నాడు. అక్కడ కూడా కొంత ప్రభు ఆలస్యం చేశాడన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ప్రభు ఆలస్యం చేయడానికి ఆయన వైపున కారణాలు కాదు, కానీ ఆలస్యాన్ని అనుమతించడానికి మాత్రం మన వైపున ఆయన చేసే కార్యాల్లో ఊహించలేని ఫలితాలు మాత్రం ఉంటాయి అనేది మనం గుర్తించాలి. దేవుడు ఆలస్యాన్ని అనుమతిస్తున్నాడంటే మనం ఊహించిన దానికంటే అత్యధికమైన ఫలితము దాంట్లో ఉంటుంది. అలాగే దేవుడు చేసే కార్యాల్లో కూడా ఆశ్చర్యకరమైన వాటిని దేవుడు వెలుగులోనికి తీసుకురాబోతున్నాడు అనేది మనం గుర్తించాలి. కాబట్టి అక్కడ ఆలస్యము జరుగుట ద్వారా వారు ఎలా ఉన్నారంటే, ఇక మా ఆశలు విఫలమైపోయాయి, సమయం అయిపోయింది, మా బలం తగ్గిపోయింది, ఇక మాకు ఓపిక కూడా లేదు, ఇక మేము బందీలం అయిపోయాం, సమాధుల్లో బంధించబడిన ఆ శవాలు, ఆ ఎముకల్లాంటి పరిస్థితి మాదైపోయింది, మా ఆశలు కూడా అయిపోయాయి, మేము శక్తిహీనులమయ్యాం అని వారు అనుకుంటుండగా దేవుడు వారిని ఎలా నిలబెట్టగలనని చెప్పాడంటే, యుద్ధానికి సిద్ధమైన గొప్ప యోధుల సైన్యాన్ని అక్కడ చూపించాడు. అలా నిలబెట్టగలను అన్న విషయాన్ని ప్రభు వారితో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎంత ఆలస్యమైనా కూడా దేవుడు తన కార్యాలను మహిమకరంగా చేయడానికి ఆలస్యం చేశాడని మనం గుర్తించాలి. మోషే కూడా దేవుని కొరకు ఎదురు చూశాడు. 40 సంవత్సరాల వయస్సు కలిగిన వాడై ఉన్నప్పుడు అతడు దేవుని కొరకు ముందుకు వచ్చాడు. సకల విద్యలను అభ్యసించిన వాడైన దేవుని కొరకు సమస్తాన్ని వదిలేసుకొని త్యాగం చేసి వచ్చాడు అతడు. కానీ ఏం జరిగింది తర్వాత? అతడి దిక్కులేని వాడుగా ఆ దేశాన్ని విడిచి పారిపోవాల్సి వచ్చింది. అతడు ఒక్కడికి అలా సంభవించింది. చూడండి, ఆ తర్వాత అతడు ఎదురు చూస్తూనే ఉన్నాడు, కానీ ఆలస్యమైంది. ఈ లోపల అతనికి 80 సంవత్సరాల వయసు వచ్చింది. 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసు వచ్చేసరికి అతడు కీర్తన రాస్తున్నాడు. నరుని ఆయుష్కాలము మా ఆయుష్కాలము అంటాడు అక్కడ 90వ కీర్తనలో. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 10వ వచనంలో మనం చూస్తున్నాం 80 సంవత్సరములు అయినా కూడా అది ఆయాసమే, దుఃఖమే, అవి త్వరగా ఎగిరిపోతాయి, త్వరగా గతిస్తాయి, మేము ఎగిరిపోతామన్న విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. 80 సంవత్సరాల వయసులో దేవుడు అతన్ని దర్శించి ఇప్పుడు రమ్మని పిలుస్తున్నాడు. 40 సంవత్సరాల వయసులో అతనికి బలం ఉంది, అన్ని విద్యలను అభ్యసించిన వాడు, అలాగే ఇక యుద్ధాలకు సంబంధించి అతడు ఎలాంటి వీరుడో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి అలాంటి వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుని కొరకు ముందుకు వచ్చాడు. కానీ ఇప్పుడు బలమంతా తగ్గిపోయింది, 80 సంవత్సరాల వయస్సు, కాబట్టి నడవలేని పరిస్థితి, కొండలెక్కి ఎన్ని సాహసాలైనా చేయగలిగిన స్థితిలో లేడు. కానీ ప్రభు అంటున్నాడు, నేనున్నాను కదా. ఆయన ఏమంటున్నాడు? నేనున్నాను కదా. నేనెవరో తెలుసా? నీకుంటేనే నడిపించేవాడిని కాదు కదా, నాకుంది గనక దేవుడు నడిపించాడు, నాకు ఆ తెలివితేటలు ఉన్నాయి గనక, నాకు ఆ సామర్థ్యం ఉంది గనక, అతడు గనుక
అతడు గనక కాదు, ఆయన గనుక చేయగలడు. ఆయన గనక దేనినైనా, ఎంత బలహీనమైన దాన్నైనా చేతులకు తీసుకుంటే ఆయన చెయ్యగలడు. అది మనం గుర్తించాలి. కానీ ఇతనికి ఎందుకు ఇచ్చాడంటే, ఇతడు అంత త్యాగం చేసినవాడు, అంతగా ఎదురు చూసినవాడు. కాబట్టి అతని దగ్గరికి వచ్చి ప్రభు అతన్ని నిలబెట్టాడు, అతన్ని ఫరో దగ్గరికి పంపించాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, నిర్గమకాండం 7వ అధ్యాయం 7వ వచనములో, అతడు ఫరో దగ్గర నిలబడ్డప్పుడు 80 సంవత్సరాల వయస్సు గలవాడు అని దేవుని వాక్యం అక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ఆలస్యము ద్వారా ఎన్ని పరిస్థితులు ప్రతికూలంగా మారిన అన్నిటినీ ఆయన సరిచేయగలిగిన వాడు అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ రోజున వారు చూశారు, ప్రభు వచ్చి అక్కడ తన పరిపాలన ప్రారంభిస్తాడు అని ఎదురు చూశారు. ఎదురు చూసినప్పుడు ఒకవేళ పరిపాలన ప్రారంభిస్తే అక్కడ వారు ఎన్ని సంవత్సరాలు చూసేవారండి? ఆ పరిపాలన ఎన్ని సంవత్సరాలు? ఒక 10 సంవత్సరాలు, 20, లేకపోతే ఒక 40 సంవత్సరాలు చూసేవారేమో ఆ పరిపాలన. కానీ ఆయన తన పరిపాలన ఆలస్యము చేయడం ద్వారా ఇప్పుడు దేవుడు తన పరిపాలన ప్రారంభించినప్పుడు అది ఎన్ని సంవత్సరాలు తెలుసా? అది 1000 సంవత్సరాలు. ఆలోచించండి, అసలు ఊహించగలరా మనుషులు? అటువంటి దినాలు ఉన్నాయనుకుంటారా? ఇప్పుడు చూడండి, 100 సంవత్సరాలే 50 సంవత్సరాలకు వచ్చాయి. 50 సంవత్సరాలకి ఈ రోజున ఏమైపోతుంది? ఒకప్పుడు 100లో చూసిన రోగాలన్నీ ఇప్పుడు 50లో చూస్తున్నారు, 30లో కూడా చూస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో చూడండి. కాబట్టి నిజముగా మరలా అటువంటి సమయం, వారు 100 సంవత్సరాల కొరకు ఎదురు చూస్తే దేవుడు వారిని 1000 సంవత్సరములు తన పరిపాలన అనుభవించేవారుగా చేశాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో ఈ మాటలు మనం చూస్తాం. ఆయన వచ్చి 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తాడు. కానీ ఆ రోజున ఆయన రాజ్యం ప్రారంభిస్తే వీళ్ళు బ్రతికేది ఎంత? వీళ్ళు 60 సంవత్సరాలు, 70, 80 లేక 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలకు వారి జీవితం ఎలా ఉంటుంది? వినలేక, శక్తి లేక, చూడలేక అటువంటి పరిస్థితుల్లో వారు ఉంటారు. కానీ ప్రభు 1000 సంవత్సరాల కొరకు ఆయన తన రాజ్య పరిపాలన చేయబోతున్నాడు అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ పరిపాలన గూర్చి యెషయా గ్రంథములో 11వ అధ్యాయములో, తర్వాత 65వ అధ్యాయములో ఆ పరిపాలన ఎలా ఉండబోతుంది అన్న విషయాలు అక్కడ చెప్పాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో 1000 ఏళ్ల పరిపాలన ఉంది. అలాగే యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో ఆ 1000 ఏళ్ల పరిపాలన గురించి అక్కడ రాయబడి ఉంది. అందులో 100 సంవత్సరములు కలిగిన వ్యక్తిని బాలురు అంటారని ఉంది. ఒక బాలుని వయస్సు ఎంత ఉంటుందంటే 100 సంవత్సరాల వరకు ఒక బాలుడుగానే పరిగణించబడతాడు. చూడండి ఎటువంటి విషయము. 1000 సంవత్సరముల వరకు, 1000 సంవత్సరాలు బ్రతకాలంటే ఎటువంటి శరీరం కావాలి, ఎటువంటి శరీర నిర్మాణం కావాలి? దాన్నంతటిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అందులో ఎవరిని పాలిభాగస్తులుగా చేయబోతున్నాడు? తన రాజ్యము కొరకు ఎదురు చూసిన వారందరిని దేవుడు పిలువబోతున్నాడు. ఆయన పిలువగానే వారందరూ వచ్చి ప్రత్యక్షం కాబోతున్నారు. వారందరూ ఇప్పుడు నిద్రపోతున్న వ్యక్తులు, వారందరిని మేల్కొల్పబోతున్నాడు. తన రాజ్యంలోనికి పిలువబోతున్నాడు. ఆయన రాజ్యాన్ని ప్రారంభించగానే వారందరినీ కూడా రాజ్యంలోనికి దేవుడు పిలువబోతున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే ఈ లోకంలో రాజ్య పరిపాలన ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయి? కానీ ఆయన చెప్పినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్నీ అనుకూలంగా ఉంటాయి, అన్నీ అనుకూలంగా ఉంటాయి. దాని గురించి ఎంత వర్ణించాడో. ఒక బాలుడు, ఒక దూడ, ఒక కొదమ సింహం, అలాగే ఒక పెంచబడిన కోడె, అవి వచ్చి 3 ఒక చోట ఉంటే బాలుడు వాటిని నడిపిస్తూ ఉంటాడు అని రాయబడింది. ఒక కొదమ సింహాన్ని బాలుడు ఏం చేస్తున్నాడు? నడిపిస్తూ ఉంటాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఆ విధంగా అక్కడ రాయబడింది. సింహము అది ఎద్దు వలె గడ్డి మేస్తుంది, సర్పము మన్ను తింటుంది అని రాయబడింది. అది కూడా అందులో పెట్టాడు. ఎందుకు? ఇవన్నీ నిన్ను భయపెట్టలేవు, నిన్ను భయపెట్టడానికి కాదు. వాటి ద్వారా ఈరోజు
వాడిని ఎందుకు చేశాను, నిన్ను భయపెట్టడానికని ఆ రోజు అనుకున్నావు, ఎందుకంటే అది శాపం ద్వారా వచ్చింది, నీవు చేసిన పని ద్వారా అలా తయారైంది. కానీ నేనెందుకు చేశాను, ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు. అది ఎంత ఆశ్చర్యం. అక్కడ ఉన్న విషయాలు మనం చూస్తాం. అలాగే ఒక పాలు కుడుచు పిల్ల, అనగా పాలు త్రాగే ఒక చంటి పాప కూడా ఆ పాముతో ఆడుకుంటుంది అని రాయబడింది. దానికి ఫుట్ నోట్లో ఏమన్నాడంటే ఆ పాము యొక్క కనుగుడ్డును తాకుతుంది అని రాయబడింది. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో 65వ అధ్యాయంలో ఆ పరిపాలన గురించిన విషయాలు మీరు చదువుకోనండి. కాబట్టి దేవుడు అటువంటి పరిపాలన 100 సంవత్సరాల ఆ రోజున ఆయన రాజ్యాన్ని ప్రారంభిస్తే అది ఎలా ఉంటుంది, వీరు ఎదురు చూసిన రాజ్యం ఎలా ఉంది, కానీ దేవుడు ప్రారంభించాలి అనుకున్న రాజ్యం ఎలా ఉండబోతుంది అనేది ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. దాని గురించి తెలుసుకున్నట్లుగా దేవుడు యెషయా గ్రంథంలోనే ఆ విషయాలు ఉంచాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 65వ అధ్యాయం ఆ 1000 ఏండ్ల పరిపాలన గురించి తెలియజేస్తుంది. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయి, అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నిజముగా అది 1000 సంవత్సరాలుగా మనుషులు కోరుకున్నది ఒక 50 సంవత్సరాలు కోరుకుంటే దేవుడు 1000 సంవత్సరాల పరిపాలనే వారికి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఇంకా మనం ఆలోచించినట్లయితే ఆయన పరిపాలన ప్రారంభించినప్పుడు ఆయన రాజుగా ఉండి పరిపాలన చేస్తాడు. కానీ ఆయన ఆలస్యం చేయడం ద్వారా ఏం జరిగింది అంటే దేవుడు తనతో పాటు పరిపాలించే వారిగా దేవుడు మనకు ఆ అవకాశాన్ని కలుగజేశాడు. అదే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథంలో ఈ మాటను మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో 10వ వచనములో, ప్రజల్ని నీవు దేవుని కొరకు ప్రతి జనములో నుండి దేవుని కొరకు మనుషుల్ని కొన్నావు, మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసావు గనుక వారేం చేస్తారు, భూలోకములో ఏలుబడి చేస్తారు. వారు యేసుక్రీస్తు రక్తము ద్వారా కొనబడిన వారు భూలోకములో ఏం చేస్తారంట, ఏలుబడి. భూమి ఉండాలి, ఎందుకు ఉండాలి, వీరు ఏలుబడి చేయడానికి ఉండాలి. అందుకే ఒక కాలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ కాలము ఎంత కాలం అండి, 1000 సంవత్సరాలు. మనం శ్రమ పడేది ఎంత, మనం కష్టపడేది ఎంత, మనం ప్రతికూలతలు చూసేది ఎంత. ఈ ప్రతికూలత ఇది పరీక్ష. కానీ దేవుడు నీకోసం పెట్టిన సమయంలో ఇది నీకు ఉండదు, ఈ ప్రతికూలత నీకు ఉండదు, ఈ భయము నీకు ఉండదు, ఈ విచారము నీకు ఉండదు. ఇది పరీక్ష సమయం మాత్రమే. దీనికంటే ఎంతో ఎక్కువైన సమయము, జీవితము నీకుంది. ఆ రోజున అన్నీ నువ్వు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటాయి. కాబట్టి దేవుని కొరకు ఎదురు చూడడం అనేది గొప్ప భాగ్యం అని మనం ఎంచుకోవాలి. దేవుని కొరకు ఎదురు చూడడం ద్వారా పరిస్థితులన్నీ ఊహించలేనంత అద్భుతంగా మారుతున్నాయి. ఏ పరిస్థితులు? విశ్వాసములో ఉండే పరిస్థితులు. ఈ కంటికి కనిపించే పరిస్థితులన్నీ ఎలా మారుతున్నాయి, ప్రతికూలంగా మారుతున్నాయి. ఈ కంటికి కనిపించే పరిస్థితులు కాదు, దేవుడు ఆలోచించినప్పుడు, దేవుడు కార్యము జరిగించినప్పుడు అవన్నీ కూడా ఎంత చక్కగా మారుతున్నాయి. 100 సంవత్సరాలు ఉండేది 1000 సంవత్సరాలుగా మార్చేశాడు దేవుడు. చూడండి. అలాగే ఇటువంటి బలహీనమైన శాపగ్రస్తమైన పరిస్థితుల మధ్య బ్రతకాల్సిన మనల్ని దేవుడు శాపమును తొలగించి ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోనికి దేవుడు నడిపించాడు. కాబట్టి ఆలస్యము ద్వారా పరిస్థితులన్నిటినీ ఎంత అద్భుతంగా దేవుడు మార్చాడో మనం గుర్తించి దేవుని కొరకు ఎదురు చూడడం గొప్ప భాగ్యమని ఎంచుకోవాలి అన్న విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ రోజున వారు ఎదురు చూశారు, రాజుగా వచ్చి పరిపాలన చేస్తాడని. కానీ ఆయన ఆలస్యం చేశాడు. ఎందుకంటే నీకు ఈ శాపగ్రస్తమైన లోకములో పరిపాలన కాదు, శత్రువులు ఉండగా పరిపాలన కాదు, శత్రువైన సాతానును బంధించి పరిపాలన స్టార్ట్ చేయబోతున్నాడు. ఆయన వచ్చి ఏం చేయబోతున్నాడు? ఆయన వచ్చి శాపాన్ని తొలగించి, శాపాన్ని తీసుకొని వచ్చిన దుష్టుడైన సాతాన్ని బంధించి
రాజ్య పరిపాలన స్టార్ట్ చేయబోతున్నాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు ఎందుకొరకు ఆలస్యం చేస్తాడనేది నువ్వు ఊహించలేనంత అది గొప్పది. కాబట్టి ఏం చేయాలి? ఓపికతో మనం కనిపెట్టుకోవాలి. ఓపికతో మనం కనిపెట్టుకోవాలి అన్న విషయాన్ని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. ఏ విషయంలోనైనా మనం ఏం చేయాలి? ఓపికతో కనిపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన కొరకు కనిపెట్టుకొనుట ద్వారా నీవు భాగ్యవంతుడవు, ధన్యుడవు, ఆశీర్వదించబడిన వ్యక్తివి అవుతున్నావని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని కార్యాల కొరకు ఆలస్యమైన ఉత్సాహముతో అలాగే ఆశ్చర్యముతో మనం ఎదురు చూడాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.